పిల్లలిద్దరూ లేచారు, వెళ్ళారు, సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నారు. పూర్తి చేసుకున్న తర్వాత ముగ్గురు కలిసి అక్కడ ఉన్నారు. ఉన్నప్పుడు ఎప్పుడైతే పిల్లలు తన వెనకాతల ఎక్కడికెడుతున్నామని కూడా అడగకుండా వస్తున్నారో పరవశించిపోయాడు నిజంగా విశ్వామిత్రుడు ఆ పిల్లల యొక్క క్రమశిక్షణ పట్టుదల చూసి. ఆశ్చర్యపోయి ముందు రోజు రాత్రే ఒక విచిత్రమైన పని చేశాడు. ఆ పిల్లలిద్దరినీ కూర్చోపెట్టి, రామా, ఒక్కసారి గృహాణవత్స సలిలం మా భూత్కాలస్య పర్యయ మంత్రగ్రామం గృహాణత్వం బలామతి బలాంస్తథా. రామా, ఒక్కసారి కూర్చుని ఆచమనం చేయి, నీకు బల అతిబల అనేటటువంటి 2 విద్యల్ని ఉపదేశం చేస్తున్నాను. గురువు యొక్క అనుగ్రహానికి నోచుకుంటే ఎలా ఉంటుందో చూడండి. ఏం చేశారు రామలక్ష్మణులు? విశ్వామిత్రుడి వెంట 1.5 యోజనాల దూరం ఎక్కడికి అని కూడా అడగకుండా నడిచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే గురువు ఎంత తృప్తి పొందాడంటే, రామా, ఇక్కడ కూర్చుని ఒక్కసారి ఆచమనం చేయి, మంత్రగ్రామం గృహాణత్వం బలామతి బలాంస్తథా. మంత్రగ్రామం అంటే మంత్రముల యొక్క సముదాయాన్ని నీకు ఉపదేశం చేసేస్తున్నాను. వీటిని బల అతిబల అంటారు. ఇవి బ్రహ్మదేవుని యొక్క కుమార్తెలు. ఈ 2 విద్యలు, ఈ 2 విద్యలు నీకు ఉపదేశం చేస్తున్నాను. ఇవి పొందితే నీకేమవుతుంది? నశ్రమో నజ్వరో వాతేన రూపస్య విపర్యయ. దానివల్ల నచ సుప్తం ప్రమత్తం వా ధర్ష ఈర్షంతి నైరుతాహ. నువ్వు ఈ బల అతిబల అనేటటువంటి విద్యల్ని ఉపదేశం తీసుకుని మనస్సులో స్మరిస్తూ ఉండడం చేత నీకు వీటి వల్ల ఆకలి వెయ్యదు, దప్పిక కలగదు. నచ సుప్తం ప్రమత్తం వా ధర్ష ఈర్షంతి నైరుతాహ. నువ్వు నిద్రపోతున్నప్పుడు కాని, లేచి ఉన్నప్పుడు కాని, ప్రమత్తుడవై ఉన్నప్పుడు కాని, అప్రమత్తుడవై ఉన్నప్పుడు కాని, నిద్రలో ఉన్నప్పుడు కాని రాక్షసులు నిన్ను చెనకలేరు. పైగా దీనివల్ల నీలో విశేషమైనటువంటి తేజస్సు ఆవిష్కరింపబడుతుంది. దీనితో పాటుగా గొప్ప సమయస్ఫూర్తి, బుద్ధియందు ప్రచోదనము, విషయం వెంటనే సందర్భానికి అనుగుణంగా జ్ఞాపకానికి రావడము, జ్ఞాపకానికి వచ్చి సమాధానం చెప్పడంలో, ప్రశ్న వేసినప్పుడు సమాధానం చెప్పడంలో ఇలా సమాధానం ఎవరు చెప్పగలరు అన్న రీతిలో చెప్పగలిగినటువంటి బుద్ధి యొక్క నైపుణ్యము నీ యందు ప్రకాశిస్తాయి. అందుచేత రామ, ఈ 2 విద్యల్ని నువ్వు తీసుకోవలసింది